మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డొనాల్డ్ ట్రంప్ 2.0 షురూ అయిపోయింది. మరి అమెరికా 47వ అధ్యక్ష పదవికి బాధ్యతలు చేపట్టేశారు. మరి ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు. మా సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన్ గారు. సార్, మరి 2.0 స్టార్ట్ అయిపోయింది. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం మనం. మరి ఇమీడియట్లీ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఏంటి? చాలా ఎగ్జిక్యూటివ్ దాని మీద సైన్స్ పెట్టారని కూడా మనం నిన్న ట్రంప్ యొక్క స్పీచ్లో కూడా విన్నాం కదా. ఒక్కసారి వాటి గురించి. ముఖ్యంగా 47th ప్రెసిడెంట్గా అమెరికాకి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ టేకెన్ ద ఓత్. ప్రమాణ స్వీకారం అవ్వగానే ఇది ఒక మాన్యుమెంటల్ డెసిషన్స్గా ఉండాలని ఒక 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద ఆయన సైన్ చేయడం జరిగింది. 1789 1789లో ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జార్జ్ వాషింగ్టన్. ఇవాళ 47th ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఇన్ 2025 ఆన్ 20th January హీ హ్యాస్ టేకెన్ ఓత్, అంటే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేయగానే ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకాలు పెట్టారు. అంటే శిలాశాసనం. ఆయన ఒక ఇమ్మీడియట్గా యాక్షన్లో దిగారు వితౌట్ వేస్టింగ్ ఏ సింగిల్ మినిట్. ఏమేం చేశారు, భారతదేశానికి ఉపయోగం ఏంటి, భారతీయులకు ఉపయోగం ఏంటి, భారతదేశంలో అంతర్భాగమైన ఆంధ్ర తెలంగాణ ప్రాంత తెలుగు ప్రజలకు ఉపయోగం ఏంటి, ఉద్యోగపరంగా వ్యాపారపరంగా విద్యాపరంగా ఎటువంటి ఆంక్షలు రాబోతున్నాయి, బాగుంటుందా బాగోదా ఆయన ప్రెసిడెన్సీ మనకి, అంటే మన యొక్క ఉపయోగం ఎంతవరకు, టు వాట్ ఎక్స్టెంట్ విల్ బి ఏబుల్ టు గ్రాస్ప్ బెనిఫిట్ టేక్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ట్రంప్స్ సెకండ్ టర్మ్ 2.0. సో ఆయన 2025 నుంచి ఇంకో అనదర్ 4 years 2029 వరకు అమెరికా ప్రెసిడెంట్గా ఉండబోతున్నారు. మనము ప్రేక్షకులకి ఈజీగా చాలా సులువుగా అర్థం కావడానికి మనం ఏం చేయాలి అంటే, ఆయన ఏమేమి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకాలు పెట్టారు అనే దాని మీద స్టార్ట్ చేస్తే, నెంబర్ 1 హీ హ్యాస్ సైన్డ్ ఆన్ వన్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్. ఏంటంటే మేడం, అమెరికాకి దక్షిణ భాగాన సదరన్ బోర్డరు మెక్సికో ఉంది. మెక్సికో నుంచి చాలామంది అక్రమంగా చట్టరీత్యా కాకుండా చట్ట వ్యతిరేకంగా అమెరికాలోకి ప్రవేశించి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారని, స్థిరపడుతున్నారని, ముఖ్యంగా డ్రగ్స్ కానీ మిగతా క్రైమ్స్ చేస్తున్నారని వాళ్ళు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యొక్క దీంట్లో తేలింది, FBI అంటారు. దాంతో ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేశారంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ సదరన్ బోర్డర్లోని, అంటే అమెరికాకి దక్షిణ భాగంలో ఉన్న మెక్సికో నుంచి బోర్డర్ దాటి అమెరికాలోకి రాకూడదు అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం పెట్టేశారు ఇమీడియట్గా. నెక్స్ట్ ఏంటంటే, గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనేది ఉందన్నమాట. అంటే కింద పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్, అమెరికాకి తూర్పు వైపున అట్లాంటిక్ ఉంటే అమెరికాకి పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం కింద వరకు ఇట్లా ఉందన్నమాట. ఆ పసిఫిక్ మహాసముద్రం అంటే ఆ సముద్రపు నీళ్ళల్లో నుంచి ఎవరు అమెరికా గడ్డ మీద అడుగు పెట్టకూడదు. నెంబర్ 1, పెట్టినా కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రికార్డెడ్, హ్యాస్ టు బి లీగల్, హ్యాస్ టు బి శాంక్షన్ బై యునైటెడ్ స్టేట్స్ బోర్డర్ లాస్, రైట్? ఇది ఆయన చెప్పింది. ఇంకోటి ఏంటంటే, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరుని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తాము అని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారంటే, అమెరికాలో 2 సెక్సెస్ ఉండాలి, మెయిల్ అండ్ ఫీమేల్, ట్రాన్స్జెండర్ అని, బైసెక్షువల్ అని, లెస్బియన్ అని, గే, ఇవన్నీ చట్ట వ్యతిరేకం, ఇవన్నీ మేము ఊరుకోము. నాట్ ఓన్లీ మోరల్లీ ఇట్స్ నాట్ రైట్, బట్ ఆల్సో లీగల్లీ వీఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్, వీఆర్ నాట్ గోయింగ్ టు ఎంకరేజ్ పీపుల్ ఇన్ టు దీస్ కైండ్ ఆఫ్ యాక్షన్స్. బికాస్ ట్రంప్ బిలీవ్స్ ఇన్ the biblical roots and the Bible. He says all biblical states in the United States of America, plus there are 7 swing states ఉన్నాయి అమెరికాలో. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి, సంయుక్త రాష్ట్రాలు. ఆ 50 రాష్ట్రాల్లో ఒక 7 నుంచి 8 రాష్ట్రాలు ప్రెసిడెంట్ ట్రంప్ గెలవడానికి చాలా దోహదపడినాయి ఆ స్వింగ్ స్టేట్స్లో వచ్చిన ఓటింగ్ మూలంగా. సో వాళ్ళకి, తర్వాత బైబిల్ బెల్ట్లో ఉన్న రాష్ట్రాలు అంటే సదరన్ అమెరికా, ముఖ్యంగా టెక్సస్, ఫ్లోరిడా, ఇలా కొన్ని, అలబామా, ఇండియానా, ఇవన్నీ ఎక్కువ
బైబిల్ బెల్ట్గా పరిగణిస్తారు. ఈ స్టేట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఆయనకి ఓట్ చేశారనేది ఆయన ఇది అంటే హెల్ప్ చేశారని ఈయన గెలవటానికి. కాబట్టి అదొకటి. ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్. మొన్నటి వరకు అమెరికాలో అమెరికన్ సిటిజన్స్ యొక్క ట్యాక్స్ని కలెక్ట్ చేసే వాళ్ళ డిపార్ట్మెంట్ పేరు ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ అన్నమాట. మనకి ఎట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ ఉందో ఇండియాలో, అక్కడ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ అంటారు, ఐఆర్ఎస్ అంటారు. అది ప్రతి సంవత్సరము అమెరికాలో స్థిరపడిన వారు అమెరికా పౌరులు అందరి దగ్గర ట్యాక్సెస్ ఏమి వసూలు చేయాలి అనే దాని మీద చాలా ఖచ్చితత్వంగా పనిచేస్తూ ఉంటుంది. అదే కాదు, ఇప్పుడు ఈయన ఈఆర్ఎస్ స్టార్ట్ చేశాడు, ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్. అంటే అర్థం ఏంటంటే అమెరికాకి ఎవరెవరు వేరే వేరే దేశాలు బకాయిలు ఉన్నాయో, అప్పులు ఉన్నాయో, లోన్స్ ఉన్నాయో, ట్రేడ్కి సంబంధించిన ఆంక్షలు విధించినప్పుడు వాళ్ళు ట్యాక్సులు కట్టారా, టారిఫ్ కట్టారా, ఫీజులు కట్టారా, పెనాల్టీ కట్టారా అని 24/7 అమెరికన్ ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ ఈఆర్ఎస్ పనిచేస్తుంది. తద్వారా అమెరికా యొక్క ఆదాయం పెరుగుద్ది. అమెరికా యొక్క ఆదాయం పెరిగితే అమెరికా యొక్క తలసరి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ పెరుగుద్ది. అమెరికా గ్రేట్ అగైన్, లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేదే ట్రంప్ గారి నినాదం. సో ఇదొకటి. అన్నిటికీ మించి దీంతో పాటు మీకు ఈఆర్ఎస్ గురించి చెప్పాను, ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్. నో ఎల్జిబిటీ అని చెప్పాను. తర్వాత గల్ఫ్ ఆఫ్ మెక్సికో నుంచి గల్ఫ్ ఆఫ్ అమెరికా అని చెప్పాను. మెక్సికో బోర్డర్ని చాలా స్ట్రెంగ్థన్ చేయబోతున్నాం. ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ కి థ్యాంక్ యూ. నో లాంగర్ వీ విల్ టాలరేట్ ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ ఇన్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని చెప్పాడు ఆయన. అది చెప్పాను. తర్వాత పనామా కెనాల్ విషయంలో కూడా, పనామా కెనాల్ మీద చాలా అమెరికా వాళ్ళు ఇదివరకు డబ్బులు ఖర్చు పెట్టి, మేము ఇస్తే డబ్బులు, ఆ డబ్బులతో పనామా కెనాల్ని మీరు డెవలప్ చేసి, ఆ పనామా కెనాల్ ద్వారా అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఆ పనామా కెనాల్ ద్వారా కొన్ని వందల వేల షిప్పులు ఒక సంవత్సరంలో వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. వర్తక వాణిజ్య వ్యాపారాలు చేయడానికి షిప్పుల్లోనే కదా. 80% ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్, ప్రపంచంలో 80% ప్రపంచ వాణిజ్యంలో 80%, 80% ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్ హ్యాపెన్స్ బై షిప్ మూవ్మెంట్ అనమాట. షిప్లోనే లాజిస్టిక్స్, గూడ్స్ అన్నీ మనం షిప్లో వేస్తాం కదా. అంటే షిప్పింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్టేషన్. దాని మూలాన వచ్చే డబ్బులు ఏదైతే ఉన్నాయో అవన్నీ మేము అనవసరంగా మా మీద ఎక్కువ టారిఫ్ వేసి, ఎందుకు మేము పనామా కెనాల్ని వాడుకుంటున్నామని పనామా దేశము మాకు వ్యతిరేకంగా చైనాకి సపోర్ట్గా పనిచేస్తుంది. కాబట్టి ఆ పనామాను కూడా నేను తీసేసుకుంటాను అని విల్ మేక్ షూర్ పనామా కమ్స్ బ్యాక్ టు యునైటెడ్ స్టేట్స్. చైనా ఖబర్దార్, యూ కెనాట్ డిక్టేట్ ఎనీ టర్మ్స్ ఇన్ అవర్ వాటర్స్ అనేది ఆయన చెప్తున్నాడు. అంటే రీక్లెయిమింగ్ ద సావర్నిటీ, సార్వభౌమాధికారాన్ని మేము చూపిస్తాము. మా అమెరికా ఏంటో మా తడాకా చూపిస్తాం, బీ కేర్ఫుల్ అని చైనాకి చెప్పాడు, పనామాకి చెప్పాడు, పనామా దేశానికి. ఇదొకటి. ఇంకా ఇవి కాకుండా ఆయన ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటే తయారీ, ఉత్పత్తి కర్మాగారాలు ఏవైతే ఉన్నవి అవి తిరిగి మళ్ళీ అమెరికాలో స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఉదాహరణ, అమెరికాలో మీరు డెట్రాయిట్ నగరం ఉంది. డెట్రాయిట్ నగరము ఈజ్ నోన్ ఫర్ ఆటోమొబైల్, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ కార్ రిపేర్, వాట్ ఎవర్ యూ నేమ్. సో అది మళ్ళీ తీసుకొస్తాం మేము. డెట్రాయిట్ నెంబర్ 1 చేస్తాం, టెక్సాస్ నెంబర్ 1 చేస్తాం. అంటే అమెరికాలో ఆటోమొబైల్ ఇండస్ట్రీని మేము బాగా అభివృద్ధి చేస్తాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటే ఏం లేదు, కార్ల తయారీ, కార్ల మ్యానుఫ్యాక్చరింగ్, కార్లతో పాటు మిగతా పబ్లిక్ ట్రాన్స్పోర్టు అవి చేస్తూ ఉంటున్నాడు. ఎందుకు అలా చేయటం మూలంగా చాలామందికి ఉద్యోగాలు జరుగుతాయి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ పెరుగుద్ది, అండ్ ఇన్కమ్ ఆల్సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుద్ది, తలసరి ఆదాయం అంటాం తెలుగులో, అది పెరుగుద్ది. తద్వారా అమెరికా మళ్ళీ రిచ్ అవుద్ది, అమెరికా పవర్ఫుల్ అవుద్ది, అమెరికా స్మార్ట్ అవుద్ది, అమెరికా మోస్ట్ వెల్దియెస్ట్ నేషన్ ఆన్ ప్లానెట్ ఎర్త్ అవ్వాలి. అమెరికా ఈజ్ అన్ ఎక్సెప్షనల్ కంట్రీ. అమెరికన్ ఎక్సెప్షనలిజం అంటే అర్థం ఏంటంటే, అమెరికా లాంటి దేశం కానీ, అమెరికా లాంటి నాగరికత లేకపోతే సివిలైజేషన్ అనండి, లేదా కల్చర్ అనండి, వెల్దీ, టెక్నికల్లీ సౌండ్, మిలిటరీలీ వెరీ స్ట్రాంగ్, ఎకనామికల్లీ పవర్ఫుల్ అండ్ ఇంటలెక్చువల్లీ సుపీరియర్. దట్స్ వై అమెరికా ఈజ్ కాల్డ్ ఎక్సెప్షనలిజం, అమెరికన్ ఎక్సెప్షనలిజం అని ఆయన బిలీవ్ చేస్తారు. అంటే ఇది ఉంది జనరల్గా యూఎస్కి ఆ పేరు ఉంది, ఈయన వచ్చి కొత్తగా స్టార్ట్ చేసిందే లేదు.
ఈ అమెరికన్ ఎక్సెప్షనలిజం ట్రూలీ ఎక్సెప్షనల్ అవ్వాలి ఎస్ అని కూడా చెప్పాడు. Yeah. సో దీస్ ఆర్ మెనీ పాయింట్స్ దట్ ఐ టోల్డ్ యూ. ఆటోమొబైల్ చెప్పాను, మొబైల్ చెప్పాను, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, మొబైల్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో భాగంగా ఇవి. సో అంటే సినాప్సిస్ చెప్పాలి అంటే చిన్న షార్ట్ కట్లో చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ని, సైబర్ స్పేస్ని, పొలిటికల్ స్పేస్ని, ఫిజికల్ స్పేస్ని, సర్వీస్ సెక్టర్ స్పేస్ని, ఈ 5 పంచభూతాలని అమెరికన్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ ఒక మాన్యుమెంటల్ సిగ్నిఫికెంట్ టెక్టానిక్ షిఫ్ట్ ఈజ్ యాటిట్యూడ్ వైజ్, మైండ్ సెట్ వైజ్. ఎస్ No one should touch America. No one should make America feel inferior. We will not give any opportunity to any nation on the planet to even think once or twice that we are going to, make America weak. ఎస్ అనే దాని మీద ఆయన హీఈస్ హెల్ బెంట్, హీఈస్ డిటర్మైన్డ్, హీఈస్ ఫోకస్డ్, సేయింగ్ దట్ కమ్ వాట్ మే అమెరికా మస్ట్ బి గ్రేట్ అగైన్. అగైన్ దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ మై ఎవ్రీ మొమెంట్ అండ్ ఎవ్రీ మినిట్ అని డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుల మధ్య. ఎస్ ఇంకొకటి ఏంటంటే మేడం గారు, లాస్ట్ నవీన గారు, 7 ఇండియన్ అమెరికన్స్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటే భారతీయులు అమెరికాలో ఉన్నవారు, పొలిటికల్గా రాజకీయ పరంగా రిపబ్లికన్ పార్టీలో చాలా ఎదిగిన వారు. ఎస్ అంటే ట్రంప్ పొలిటికల్ పార్టీ పేరేంటి? రిపబ్లికన్ పార్టీ. రిపబ్లికన్ పార్టీ. మొన్న ఒకటివరకు ప్రెసిడెంట్గా ఉన్న జో బైడెన్ పార్టీ ఏంటి? డెమోక్రటిక్ పార్టీ. రిపబ్లికన్ పార్టీ గుర్తు ఏనుగు. అంటే బిగ్ బిజినెసెస్ హౌసెస్, కార్పొరేట్ Yes. హౌసెస్, బైబుల్ Bible. స్టేట్స్, వెల్దీ రిచ్ పీపుల్, దే అసోసియేట్, కన్జర్వేటివ్ ట్రెడిషనల్ పీపుల్, దే అసోసియేట్ దెమ్సెల్స్. వాళ్ళు రిపబ్లికన్స్గా తమను తాము రిపబ్లికన్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. డెమోక్రటిక్ పార్టీ సోషల్ బేస్ ఏంటి? బ్లూ కాలర్ వర్కర్స్, మైనారిటీస్, హిస్పానిక్స్, లాటినో హిస్పానిక్స్, ఆఫ్రికన్ అమెరికన్స్, ఏషియన్ అమెరికన్స్, క్యూబన్ అమెరికన్స్, ఇట్లా Yes. చాలామంది ఉన్నారు. వీళ్ళంతా డెమోక్రటిక్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. మహిళలు ఎక్కువ డెమోక్రటిక్ పార్టీ, లిబరల్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు, ఎస్ ఇవంతా డెమోక్రటిక్ పార్టీ Democratic పార్టీ Party. బేస్. ఎస్ ఇప్పుడు ఏమంటున్నాడంటే ట్రంప్, డెమోక్రాట్స్కి కాలం చెల్లింది, విల్ నాట్ నో లాంగర్, వీ డోంట్ నీడ్ ఒబామా హెల్త్ కేర్ వద్దు మాకు, దానికన్నా బెటర్ హెల్త్ కేర్ తీసుకొస్తాను నేను. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆయన ఏమంటున్నంటే విల్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్. ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా యొక్క రాజ్యాంగం ఏదైతే ఉందో 7 ఆర్టికల్స్, 33 అమెండ్మెంట్స్ అయింది. చాలా అతి చిన్న రాజ్యాంగం, కానీ అతి ఎఫెక్టివ్, అంటే సూపర్ ఎఫెక్టివ్. వెరీ వెరీ ఫ్యూ లిమిటెడ్ అమెండ్మెంట్స్ ఇన్ ద లాస్ట్ 200+ ఇయర్స్. ఎస్ గత 200 సంవత్సరాలు పైగా, 230 సంవత్సరాలు, 240 సంవత్సరాల చరిత్రలో 1789 నుంచి 2025 మధ్య ఇవాళ వరకు జనవరి 2025 వైల్ వీఆర్ టాకింగ్ ఇన్ హైదరాబాద్, in the capital of Telangana, the United States of America has reached more than 240 years in its existence with a successful constitutional, federal, and then checks and balances, ఎస్ and then meritocracy, and then most importantly, never ever American presidency or American power has gone into military or fundamental or extremist hands. ఎస్ ప్రజాస్వామ్యబద్ధంగా తను కాపాడుకుంటూ ప్రపంచానికి ఒక ఎక్సెప్షనల్ స్టేట్గా ఎదగాలని ప్రయత్నం చేస్తున్న అమెరికన్ ప్రెసిడెంట్ ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన Yes. అన్ని పాయింట్స్ మీద పాయింట్స్. చాలా వరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.